వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు నేను మీకు రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తాను కదా, అది ఎలా పోస్ట్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయిపోయి నా స్టడీ రూమ్కి వస్తాను. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసామండి. ఇగో ఇదండి నా స్టడీ రూమ్, నా షూటింగ్ రూమ్. వీడియో షూట్ ఎలా చేస్తానంటే ఇదిగోండి, మీకు చేసినటువంటి వీడియోలు నేను ఈ సిస్టంలో ఎడిట్ చేస్తూ ఉంటాను. ఈ రూమ్ అండి, ఇది వచ్చేసి నాకు పూజ రూమ్ అండి. ఫస్ట్ పూజ రూమ్ అండ్ నేను ఎడిట్ చేస్తున్నటువంటి వీడియోస్ రూమ్. నేను ఇక్కడే వీడియోలు తీస్తాను. ఇది నా టేబుల్ అండి. ఇక్కడ నేను ఏమైనా నా వీడియో లెంత్ కనుక ఎక్కువైంది అనుకోండి, నేను కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి నా ట్రైప్యాడ్ అండి. ఓకేనా, నేను ట్రైప్యాడ్ ఫస్ట్, ఇది నా టేబుల్. చూడండి, యాక్చువల్ నేను ఏంటంటే వీడియో చేయడానికి కారణం, నేను ఎక్కడ హ్యాంగ్ చేయలేదండి బోర్డుని. ఎందుకంటే ఇది ఒక రెంట్ హౌస్, ఎలాంటి మేకులు కొట్టకుండా హ్యాంగ్ చేయకుండా నేను క్లాసెస్ చెప్పాలని డిసైడ్ అయ్యాను. దానికి ఎలా సెట్ చేశాను అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 2, 3 ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో నుంచి, ఎందుకంటే ఇది క్లోజ్ అవుతుంది తర్వాత, ఎందుకో చెప్తాను. ఇందులో మనకు కావాల్సిన, మన క్లాసెస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటానండి. ఆ ఐటమ్స్ ఏంటంటే ఇదిగోండి మన సరంజామా. ఏంటంటే నేను మార్కర్స్, ఆల్ కలర్ మార్కర్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సెట్ ఇట్. ఓకే, దీన్ని ఫస్ట్ నేను ఈ దీని బోర్డును ఎందుకు ఇక్కడ సెట్ చేశానంటే, దీన్ని ఎక్కడ పెట్టి చెప్పాలో నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో. అండ్ దీనికి మేకులు కొట్టకుండా బోర్డుని ఎట్లా హ్యాంగ్ చేశారనేది కదా మీ డౌట్. చూడండి, నా బోర్డుకి ఇంటర్నల్ ఈ బ్యాక్లో ఈ సెటప్ ఇచ్చాను. ఎందుకంటే ఎక్కడ మనం బోర్డు పెట్టినా గోడలు పాడవ్వకుండా. ఓకే, ఈ బోర్డు అండి, ఇదిగో నేను మార్నింగ్ క్లాస్ చెప్పి ఇలా పెట్టేస్తాను. దీన్ని ఎలా సెట్ చేసుకుంటానంటే, ఫస్ట్ ఈ టేబుల్ కదండి, ఈ టేబుల్ని తీసుకొచ్చుకుంటాను. ఈ టేబుల్ని సెట్ చేసుకుంటాను. నేను క్లాస్ చెప్పేది యాక్చువల్ ఇక్కడండి, ఈ ప్లేస్లో. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇది నార్మల్గా స్టార్టింగ్ నేను చేశాను. స్టార్టింగ్ క్లాసెస్ చేస్తున్నప్పుడు ఇది ఎలా ఉందంటే, బోర్డు కిందికి అయిపోయి నేను బెండ్ అవ్వాల్సి వస్తుంది. కొంతమంది మా ఫ్యాకల్టీ అండ్ మా స్టూడెంట్స్ కొంతమంది సజెస్ట్ చేశారు, మేడం బోర్డు కిందికి అయింది మేడం అంటే, ఇదిగోండి ఇలా టేబుల్ మీద ఒక చైర్ పెడతాను. ఓకే, చైర్ మీద నా బోర్డు సెట్ చేసుకుంటాను. అది ఎలా అంటే, చెప్పాను కదా కబోర్డ్స్ క్లోజ్ అయిపోతాయని, ఈ బోర్డుని తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా సెట్ చేసుకుంటానండి. ఓకే, 1 సెకండ్. ఇదిగోండి వీడియోస్ కోసం ఇంకొక లైట్ సెటప్ కూడా పెట్టించాను. ఓకే, అండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హరిలో క్లాసెస్ అయిపోతాయండి. ఈ బోర్డు అంతా ఏం రబ్ చేయను. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ ఎలా సెట్ చేసుకుంటాను చూడండి. ఆల్ మార్కర్స్, ఏంటంటే మార్కర్స్లో క్లాస్ మధ్యలో చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మార్కర్స్లో ఇంక్ ఫిల్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది, కానీ మన వాళ్ళు అయ్యో ఏముందిలే వీడియోలు షూట్ చేస్తుండ్రు ఈజీ అనుకుంటారు. ఫస్ట్ ఈ సెటప్ అంతా పెట్టుకోవాలండి. ఈ సెటప్ పెట్టుకోవాలి. అండ్ ఇద్దరు పాపలు ఎవరు నన్ను ఏం డిస్టర్బ్ చేయరు ఈ రూమ్లోకి వచ్చేసిన తర్వాత. ఓకే, ఫస్ట్ ఈ సెటప్ ఆల్ మార్కర్స్ ఫిల్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే కలర్ మార్కర్స్తో చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, చూడడానికి బాగా అర్థమవుతుంది. ఓకేనా, చాలామంది బోర్డు చూడండి పెట్టిన తర్వాత బోర్డు ఎక్కడ బెండ్ అవ్వదు. ఎవరైనా చూస్తే హ్యాంగింగ్ బోర్డ్ అనేలానే ఉంటుంది మనకి. ఇదిగో ఆల్ కలర్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వీడియో చేస్తున్నాను, కంటెంట్ ఏంటి అనేసి పెట్టుకుంటాను. కొంతమంది మేడం ఇక్కడండి కొంచెం అటు జరుగుమా, ఇక్కడండి ఇక్కడ నాకు టేబుల్ ఇట్లా రాస్తున్నప్పుడు టేబుల్ అడ్డొస్తూ ఉంటుంది, నేను ఇలా చూస్తూ జరగాల్సి వస్తుంది. ఇక కొంతమంది కామెంట్స్ ఏమని కామెంట్స్ చేస్తారంటే, మేడం మీరు బుక్ చూస్తున్నారు మేడం. బుక్ కాదు బాస్, నాకు ఇక్కడ ఎవ్రీ టైం ఈ టేబుల్ అనేది నాకు అడ్డొస్తూ ఉంటుంది, నేను కింద చూసుకుంటూ నడవాల్సి వస్తుంది. ఓకేనా, చాలామంది మీ కమెంట్స్ అండి, కొంతమంది ఉన్నాయి. ఇంకా నేను ఎందుకు కానీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక వీడియో యాక్చువల్గా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ అండి. ఆల్మోస్ట్ 17 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే నాకు క్లాసెస్ చెప్పడం చాలా ఇంట్రెస్ట్. అది నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని అందరికీ షేర్ చేయాలి. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇంక్స్ అన్నీ ఫిల్ చేసుకుంటానండి, ఎందుకంటే మధ్యలో ఏది నాకు ప్రాబ్లం అవ్వకుండా. దీని తర్వాత ఏం చేసుకుంటానంటే, నేను ట్రైప్యాడ్ని సెట్ చేసుకుంటాను. ఇదిగోండి
ఇక్కడ ఉందండి నా ట్రైప్యాడ్. ఈ ట్రైప్యాడ్ని ఎలా సెట్ చేసుకుంటానంటే ఫస్ట్ క్లాసెస్ తీసినప్పుడు ఇక్కడ పెట్టుకున్నానండి. లెంత్ ఎక్కువ అయిపోయి బోర్డు కొంచెం బ్లర్రీ వచ్చింది. అప్పుడు ఏం చేశాను, మెల్లమెల్లగా కొంచెం క్లాసెస్ ఇంక్రీజ్ అవుతుంటే ఇలా పెట్టుకున్నాను. చాలా దగ్గరగా పెట్టుకుంటా. ఇక్కడ కిందకి చూడండి, నేను చాలా దగ్గరగా నా బోర్డుకి నా ట్రైప్యాడ్కి అసలు డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ పెట్టుకోవడం వల్ల మీకు నా బోర్డ్ అనేది క్లియర్గా ఓన్లీ ద బోర్డ్ ఒకటే మాత్రమే నేను జూమ్ చేసుకొని మీకు చేయగలుగుతున్నాను. ఇక చాలామంది ఏంటంటే నేను ఇటు టేబుల్ చూసుకుంటూ నడవాలి, ఇటు ట్రైప్యాడ్ ఉంటుంది. అండ్ దట్టు ఈ మైక్ అండి, ఈ వైర్ ఎక్కడ తగిలి ఎప్పుడు ఏది కింద పడుతుందో తెలియదు. నేను కొంచెం ముందు వెనుక చూసుకొని నడుస్తూ ఉంటా. ఒక అబ్బాయి కామెంట్ చేశాడు, మేడం మీరు బుక్ చూసుకొని చెప్తున్నారు మేడం, బుక్ చూడకండి మేడం. బాగుందండి, బుక్ కాదు బాస్, నాకు టేబుల్ అండ్ ట్రైప్యాడ్ చూడండి చాలా కంజెస్టెడ్ ఏరియాలో అడ్జస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి జూమ్. ఇక్కడ ఎలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇదిగో ఈ రూమ్ వచ్చేసి ఇది క్లోజ్ చేసేసుకుంటానండి. ఓకేనా, క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంకా మెల్లిగా మన టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఓకే, ఇక చాలా అప్పుడప్పుడు నాకు వీడియో పాస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. మధ్యలో నేనే ఇక్కడి వరకు బోర్డు కనిపిస్తుందండి, మధ్యలో నేనే ఇలా వచ్చి వీడియో పాస్ చేస్తాను. ఎందుకంటే నేను ప్రాబ్లం రాస్తున్నప్పుడు మీకు బోర్డు రబ్ చేస్తున్నప్పుడు ఇదంతా ఏంటంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని నేను ఏం చేస్తాను, మధ్యలో అయ్యో మేడం కనిపించేదేంటి అని అనుకుంటారా. ఇదండి, ఇది నా బోర్డు టూర్. ఎలా ఉంది, మీ మేడం చెప్పే క్లాస్లో వెనుక ఇంత హిస్టరీ ఉందండి. ఎలాంటి హ్యాంగింగ్ లేకుండా బోర్డుని ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ వెరీ మనకి ఎక్కడ మేకులు కొట్టొద్దు అని ఒక రూల్. అందుకని నేను ఏం చేశాను, బోర్డు వెనకాల డస్టర్స్ ఫిక్స్ చేసుకొని ఒకసారి ఇలా ఇట్రమ్మ. ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డు చూడండి, అక్కడ ఈ బోర్డు చూడండి, మూవ్ బ్యాక్. ఇంకా ఈ బోర్డు వైపుకి వెనక డస్టర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ సపోర్ట్, నాకు సపోర్ట్ అనేది వస్తుంది. ఎలా సపోర్ట్ వస్తుంది అని అంటే, ఇప్పుడు నేను డస్టర్స్ ఇది చూడండి, ఈ డస్టర్స్ అనేవి ఇలా సపోర్ట్ తీసుకుంటాను. దానివల్ల నాకు బోర్డ్ అనేది ఎక్కడ బెండ్ అవ్వదు. ఓకేనా, ఇంకా నేను వచ్చేసి ఎగ్జాక్ట్ ఇదిగోండి మన ట్రైప్యాడ్. ఈ ట్రైప్యాడ్లో నేను ఇక్కడ పెట్టుకుంటానండి ఈ బోర్డుని. ఓకే, దిస్ ఈజ్ ద వీడియో టూర్. ఇది ఎలా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ మినిట్ నాకు కొంచెం ప్రాబ్లం చెప్తున్నప్పుడల్లా కొంచెం డిస్టర్బ్ అవుతాను. కాకపోతే ఏంటంటే ఓకే, నేను స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి అనేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరైనా వైట్ బోర్డ్ సెటప్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, అండ్ ట్రైప్యాడ్ సెటప్ కానీ, అండ్ మైక్ వచ్చేసి బోయా మైక్ వాడతాను. ఓకేనా, ఇది వచ్చేసి డిజిటెక్. ఎలాంటి విషయాలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి, ఎస్పెషల్గా స్టూడెంట్స్. ఇదండి మీ రమా మేడంతో ఈరోజు వీడియో టూర్. ఈ వీడియో కనుక నచ్చితే, ఈ వైట్ బోర్డ్ వీడియోని కనుక నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టింగ్. చూసారా, మీ ఒక్క క్లాస్ వెనకాల ఉన్నటువంటి వీడియో సీక్రెట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.